వాస్తవంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ ని స్థానిక సంస్థల్లో అమలు చేసేటువంటి క్రమంలో మీరు చేసినటువంటి ఒక నాటకీయ రాజకీయ పరిణామం వల్ల ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ తగ్గాయి. ఆ విషయం అందరికీ తెలుసు. తారీఖు వైజ్ చెప్తున్నాను నేను. 2019 డిసెంబర్ 28న పంచాయతీరాజ్ ఎన్నికలు 34% రిజర్వేషన్తో పాటు ఎస్సీ బీసీ మైనారిటీలకు 59.85% రిజర్వేషన్ కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 176 జారీ చేశారు. 20 జనవరి 8న హైకోర్టు తీర్పు 59.85% రిజర్వేషన్లో స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించమని హైకోర్టు తీర్పిచ్చింది. మళ్ళీ జనవరి 10, 2020న బిర్రు ప్రతాప్ రెడ్డి హైకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది స్థానిక సంస్థలకి. కానీ బిర్రు ప్రతాప్ రెడ్డి గారి చేత అని ఆయన మీ అనుయాయుడు, మీ కార్యకర్త, మీ నాయకుడు, ఆయన చేత మీరు సుప్రీంకోర్టులో ఈ రిజర్వేషన్ 50% మించకూడదని వాదించినటువంటి విషయాన్ని ఈ బిర్రు ప్రతాప్ రెడ్డి గారు హైకోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళిన కారణం చేత 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదని జనవరి 15, 2020న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టే గురించి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మార్చి 2న హైకోర్టు తీర్పు టీడీపీ నేత వేసినటువంటి కేసుపై స్థానిక సంస్థల్లో ఈ ప్రతాప్ రెడ్డి గారు వేసినటువంటి కేసుపై స్థానిక సంస్థల్లో 50% మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని ఒక ఆదేశాలు వచ్చాయి. దీంతో 9.82% రిజర్వేషన్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంటే రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి బిర్రు ప్రతాప్ రెడ్డి గారు అనేటువంటి మీ అనుయాయుడు చేసినటువంటి దానికి రిజర్వేషన్ లేకపోతే 34-24 అయిపోయిందని దానికి